సేవ్ లిటిల్ కృష్ణ ఇష్యూ ఇప్పుడు కాస్త పెద్దదైంది. చాలామంది దీని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పిల్లాడికి ఆపరేషన్ చేయించడానికి ఫండ్స్ కలెక్ట్ చేయడం, SMA type 1తో బాధపడుతున్నటువంటి ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించడానికి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఏకమయ్యారు. అలాగే విదేశాల్లో ఉంటున్నటువంటి తెలుగువారు కూడా హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే అతను ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అనే విషయం బయట ప్రపంచానికి తెలియడు. ఎలా తెలుస్తుంది? ఇన్ఫ్లుయెన్సర్స్ వలన తెలుస్తుంది. ఇప్పుడు క్రేజీ మణి అండ్ అలాగే నవీన్ రామ్ సింగ్ వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ విజయనగరంలో. లిటిల్ కృష్ణది కూడా విజయనగరమే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇద్దరు వీళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అవ్వడం, వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ వైరల్ అవ్వడం, అట్లా సుమారు 11.5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. కలెక్ట్ చేశారు. మొత్తం క్రౌడ్ ఫండ్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ని పేరెంట్స్కి ఇచ్చారు. యాక్చువల్గా ఈ ఇంజక్షన్కి కావాల్సింది 9.5 CR. అయితే 11.5 CR వీళ్ళు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన దాంట్లో 50 lakhs నవీన్ రామ్ సింగ్కి ఇచ్చారు. అతనే తినేశాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అండ్ అలాగే ఈ క్రేజీ మనీ అనే అతను ర్యాపిడో తోలుతూ ఉంటాడు. తన బైక్ అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బులు వీళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే పల్సర్ బైక్ రమణ హెల్ప్ చేయడం, ఇంకా కొంతమంది వ్యక్తులు హెల్ప్ చేయడం. ఈ హెల్ప్ చేసిన మనీ అంతా కూడా స్క్రిప్టే, అది నిజంగా హెల్ప్ చేయలేదని చెప్పి నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి చెప్పడం. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే 16 లక్షలు సింగిల్ పేమెంట్ కింద నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడని చెప్పడం. ఇట్లా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. నేనేమంటానంటే, మీరు బాబు కోసం కలెక్ట్ చేసిన మనీని మీరు వాడుకోవడమే తప్పు. ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి కార్లు అమ్మడం, తారు రాక్స్ కొనడం, తర్వాత ఇంకోటి చేయడం రకరకాలైనటువంటి తలకాయ నొప్పులు ఇవన్నీ. మీరు ఏదైనా చేయండి రాబాయ్, కానీ పిల్లల ప్రాణాలను కాపాడే విషయంలో, పిల్లలకి ఫండింగ్ ఇచ్చే విషయంలో ఆ ఫండింగ్ని తప్పుదారి పట్టించకూడదు. దాన్ని మీ సొంతానికి వాడుకోకూడదు. ఇలా వాడుకోవడం వల్ల ఏమవుద్దంటే, ఇక్కడ వాడుకున్నారని నేను కాన్ఫిడెంట్గా చెప్పను, కానీ వస్తున్నటువంటి వార్తలను బట్టి చెప్తాను. ఇలా వాడుకోవడం వల్ల ఏమవుద్ది అంటే, రేపొద్దున పిల్లలకి ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే, మనం హెల్ప్ చేస్తే డైరెక్ట్ పిల్లలకు చేరుతుందా? ఇది చేయొచ్చు అంటావా? మనం ₹1000 హెల్ప్ చేస్తున్నాం, మన కష్టార్జితం, ఎందుకులే మనకి వేరే ఎవడో తినేస్తాడు అనే అపోహ దాతలకు వచ్చేస్తుంది. వాళ్ళు హెల్ప్ చేయడానికి సంకోచించకూడదు. ఎందుకంటే అక్కడ పిల్లల ప్రాణం కాపాడడం కోసం మీరు ఒక యజ్ఞంలాగా దిగిన మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీరు చేసే పనిలో ఎంత నిజాయితీ ఉండాలి. కలెక్ట్ చేసేటప్పుడు ఎలా అయితే ప్రతి అంశాన్ని ప్రజలకు చెప్పారు, కలెక్ట్ అయిన తర్వాత కూడా అలానే చెప్పాలి. అసలు ఇదంతా కాదు, కానీ ఈ ఫండ్ కలెక్ట్ చేసే విషయంలో కూడా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని ఒక IAS క్యాడర్ స్క్రూట్ని ఒకటి ఏర్పాటు చేసి ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అలాంటి ఒక ప్రొసీజర్ పెట్టండి అని యువ సామ్రాట్ రవి అతను ఒక వీడియో చేశాడు. బాగుంది ఐడియా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు దొరికినంత దోచేసుకొని అవసరమైన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసి ఆ డబ్బుని పేరెంట్స్తో మాట్లాడుకొని, నేను మీకు ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి నాకు 50 లక్షలు ఇవ్వండి, ₹1 కోటి ఇవ్వండి మాట్లాడుకొని, ఇట్లాంటి గ్యాంబ్లింగ్లు అన్నీ జరిగే కంటే అదే ఒక IAS క్యాడర్ స్క్రూట్నీ ఉందనుకోండి, SMA type 1తో బాధపడుతున్నాడు, ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరెంట్స్ రీచ్ అవుతారు. పేరెంట్స్ గురించి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్తారు, ఆ బాబు గురించి ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్తారు, ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేస్తారు. ఆ డబ్బు అంతా వస్తుంది, ఆ కమిటీ ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుని ఇంపాక్ట్ గురువుకి పంపించడమో, లేదా హాస్పిటల్కి డైరెక్ట్గా పంపించడమో, ఇంకోటి ఏదో చేయొచ్చు. ఈ అంశంలో ఇంపాక్ట్ గురువు అనేది ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈ ఇంపాక్ట్ గురువు అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ అసలు ఏంటి ప్రాబ్లం అనేది, మెడికల్ ఎమర్జెన్సీ ఇంకోటి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనల్ని రీచ్ అవుతారు. నిజంగానే వీళ్ళు జెన్యూన్ పర్సన్ అనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తే వాళ్ళకి QR కోడ్ ఇస్తారు. ఆ QR కోడ్కి ఫండ్ చేయాలనుకుంటే ఫండింగ్ చేయొచ్చు. డబ్బు అంతా కలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ కమిషన్ వాళ్ళు ఉంచుకొని హాస్పిటల్కి సర్జరీకి ఇవ్వాల్సినటువంటి, ఆపరేషన్కి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇచ్చేస్తారు. అక్కడ ఫ్రాడ్ జరిగేటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమైంది అంటే, ఎవడిష్టం వచ్చిన QR వాడు వాడుకోవడం, ఎవరికి తోచిన QR వాడు పెట్టుకోవడం, బై హ్యాండ్ కలెక్ట్ చేయడం, ఇట్లా చేయడం వల్ల 1 కోటి మంది ఉన్నారండి. మనిషికి ₹1 ఇచ్చినా ₹1 కోటి వచ్చినట్టే కదా. ఆలోచించండి, 1 కోటి మంది మనిషికి ₹1 ఇస్తే ₹1 కోటి వచ్చినట్టే. అట్లీస్ట్ మనం ఫోన్పేలో ₹1 కొట్టామనుకోండి, అట్లా 1 కోటి మంది కొట్టారు, ₹1 కోటి వస్తాయి. ఆ ₹1 కోటి ఒక 50 లక్షలు ఈ కలెక్ట్ చేసిన వాళ్ళు వాడుకున్నా ఇంకా 50 లక్షలు పేరెంట్స్కి ఇస్తారు. ఇట్లాంటి ఫ్రాడ్లు అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ తినేశాడని క్రేజీ మనీ చెప్పడం, తల్లిదండ్రులు నవీన్ రామ్ సింగ్కి ఇచ్చారు ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు చేసినందుకు అని చెప్పి మరికొంతమంది ఆరోపించారు. ఏది జరిగినా కానీ ఈ ఇచ్చేటువంటి దాతల ఆలోచన మీద పడుతుంది ఇంపాక్ట్, అది కూడా గుర్తించండి. సో ఇలాంటి భవిష్యత్తులో జరగడం చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. భవిష్యత్తులో మనం చాలామంది పిల్లల్ని కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు విప్రబుద్ధులు చేస్తున్నటువంటి పనికి. ఇప్పుడు నిజంగా నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉన్నావు, 11.5 crore కలెక్ట్ అయిందండి, 9.5 ఉంది,
ఆ 9.5 హాస్పిటల్ ఫీజు దానికి కట్టేస్తున్నాం, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని ఏం చేద్దాం ఏంటని ఇచ్చిన దాతలను అడగాలి. వాళ్ళ సలహా ద్వారా ఏం చేయాలనేది చేయాలి. లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఏం చేయాలి, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ వేరే ఎవరైనా అట్లా ఆ వ్యాధితో బాధపడే పిల్లలు ఉంటే వాళ్ళకి చేపిద్దామా, లేదంటే ఆ ఫండ్ని ఏం చేద్దాం అనేది డెసిషన్ తీసుకోవాలి తప్ప మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవడం అనేది రాంగ్. ఎందుకంటే మీ ఓన్ మనీ కాదు అది. అలానే నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఏమంటాడంటే, నేను ఈ మిగిలిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఇంకొక పిల్లాడికి, రిషి అనే పిల్లాడికి ఇదే జబ్బు ఉంది, ఈ ఫండ్ ఇవ్వాలి అని చెప్పి ముందే చెప్పాను నేను పేరెంట్స్గా అంటున్నాడు. ముందు మీరు ఎలా ఒప్పందాలు చేసుకుంటారంటే మీకు తెలుసా ముందే 11 కోట్లన్నర ఫండ్ కలెక్ట్ చేయాలని మీరు ముందే ప్లాన్ చేసుకున్నారా? ముందు మీరు ఎలా అనుకుంటారు? 9.5 అయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయాలి కదా, లేదా ఆపరేషన్కి సరిపోయినటువంటి మనీ కలెక్ట్ అయిన తర్వాత సరిపోయింది ఇంక ఇవ్వద్దు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా మా ఫండ్ అంతా కలెక్ట్ చేసి, కలెక్ట్ అయితే ఎక్కువ ఫండ్ మళ్ళీ దాన్ని వెనక్కి ఇవ్వాలి, వేరే ఎవరైనా పేషెంట్ ఉంటే అళ్ళకి వాడడం, ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. అలానే ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాడు, నేను తీసుకోలేదు 50 లక్షలు నాకేం పని అని అనలేకపోతున్నాడు. లేదా నేను తీసుకున్నాను ప్రూఫ్ ఏది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. విజయనగరంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకమయ్యారు, విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఫండ్ కలెక్టింగ్ జరిగింది అంటున్నారు. కానీ ఈ ఫ్రాడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిన తర్వాత అయినా సరే నవీన్ రామ్ సింగ్ లాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుండేది. సో ఇది ఈ లిటిల్ కృష్ణ ఫండ్కి సంబంధించినటువంటి స్కామ్ అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.